ప్రభు నామమునకు మహిమ కలుగునుగాక. From the Rapture book I am taking 81 para. The rapture is only for the bride. ఎత్తబడుట అనేది వధువుకు మాత్రమే. Those are elected lady. For her only the rapture. The rapture is not in this physical body. God not marrying this physical body, but He will marry the raptured body. యేసుక్రీస్తు వివాహము చేసుకుంటాడంటే భౌతిక శరీరముతో ఉన్న ఆనందను కాదు గాని ఆత్మీయ శరీరము నీవు ఎప్పుడైతే వాక్యము ఆత్మతో కూడిన వాక్యమును అంగీకరించి క్రొత్త జన్మ తీసుకొని ఆత్మ వాక్యముగా నువ్వు మారతావో ఆ వాక్యమైన దేవుడు ఆ వాక్యాన్ని మాత్రమే వివాహం చేసుకుంటాడు. చాలా మంది ఇక్కడే తప్పిపోతున్నారు. దేవుడు భౌతికమైన నన్ను వివాహం చేసుకుంటాడు. నో 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 నో. అందుకనే ర్యాప్చర్ ఎట్లా ఉందంటే మోషే ఒక దేశం నుంచి మరొక దేశమునకు వెలుపలకు తెచ్చినట్లు పరిశుద్ధాత్మ కూడా వధువుని సంఘములో నుంచి వెలుపలకు తెస్తున్నది. సంఘము నుండి ఒక సంఘము, సంస్థల్లో నుండి వెలుపలకు నిన్ను బయటికి తేవటమే ర్యాప్చర్. Rapture is not a physical event, but it is a spiritual event. Your mind should be transformed. That is the rapture. ఆ ర్యాప్చర్ అయిన ఆ ఆత్మీయ దేహాన్ని, ఆ వాక్య దేహాన్ని ఆయన వివాహం చేసుకున్నాడు. ఎస్, అదే వధువు వృక్షము యొక్క సంపూర్ణత. నీవు రావాలి కాండము దగ్గర నుంచి లూథర్, వెస్లీ, పెంటికోస్ట్. వాళ్ళు పరిశుద్ధాత్మను తెచ్చారు, వాళ్ళు శుద్ధీకరణ తెచ్చారు, వాళ్ళు నీతీకరణ తెచ్చారు. అది నిన్ను పరిపూర్ణంగా మార్చలేదు. కానీ విలియం మ్యారిన్ బ్రెన్నామ్ యొక్క వాక్య బోధ ఎప్పుడైతే ప్రపంచానికి వచ్చినదో అది ఆత్మయు జీవమునైన వాక్యము, అదే కడబోర శబ్దము, అది వధువును సిద్ధపరిచే వర్తమానం, అదే ఆర్భాటం, అదే ప్రధాన దూత శబ్దం, అనగా సంఘశాఖలలో మరణించిన నిన్ను, అబద్ధ బోధలలో కుళ్ళిపోయిన నిన్ను వెలుపలకు తీస్తున్నదే ఈ ఎత్తబడుట. దిస్ ఈజ్ ద మెసేజ్ ఆఫ్ ఎండ్ టైమ్. అంత్యకాల వర్తమానం అంటే సంఘశాఖల వాళ్ళు ఎదురు చూసినట్టుగా భౌతికమైన దేహములో ఎత్తబడుట జరుగుతుంది. అసలు ఈ దేహం, ఈ రక్త మాంసములు దేవుని రాజ్యం స్వతంత్రించుకోనేరవు. కానీ మనకు ఒక అతీతమైన శరీరాన్ని దేవుడిచ్చాడు. అదే వాక్య దేహం. కాబట్టి ఆ వాక్య దేహము విలియం మ్యారిన్ బ్రెన్నామ్ వాక్యం బోధిస్తున్నప్పుడే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక పౌలు ప్రవచించినట్టుగా ఒక మర్మం చెప్పాడు. ఏంట మర్మం అంటే కడబోర శబ్దములో మీ శరీరము మారుతున్నది, క్షయత అక్షయతను ధరించుకున్నది. వాట్ ఈస్ ద క్షయత, వాట్ ఈస్ ద అక్షయత, వాట్ ఈస్ ద పెరిషబుల్ అండ్ వాట్ ఈస్ ద ఇన్పెరిషబుల్? పెరిషబుల్ అయ్యేది శిథిలమయ్యే గుడారము ఈ శరీరము, తల్లిదండ్రుల కలయిక ద్వారా వచ్చిన శరీరం. కానీ దేవుని వాక్యము ద్వారా ఒక శరీరం మనకి ఇన్సైడ్ అది జన్మిస్తుంది. దాన్ని క్రొత్త జన్మ. ఆ క్రొత్త జన్మ ద్వారా వాక్యము ఆత్మ ద్వారా వచ్చిన ఆ శరీరాన్ని ఆయన వివాహం చేసుకుంటున్నాడు. దట్ ఈస్ కాల్డ్ ర్యాప్చర్. ర్యాప్చర్ ఈజ్ ఏ వెరీ సింపుల్ అండ్ ర్యాప్చర్ ఈజ్ ఏ రెవల్యూషన్. ర్యాప్చర్ ఈజ్ ఏ ఎక్సైట్మెంట్, పరవశం. ఇద్దరు కలిసి ఒక మంచములో ఉండేదరు, ఒకళ్ళు తీసుకోబడతారు. నీ ఆత్మ, మనము రెండు, వీఆర్ టూ బీయింగ్స్. మనము రెండు జీవులుగా ఉన్నాం. ఒకటి భూలోక జీవి, రెండు పరలోక జీవి. భూలోకములో ఉన్నంత కాలం మనము ఎత్తబడం. భూలోకములో చూసినంత కాలం ఈ శరీరంలో మనం ఎత్తబడం. మనకి అమర్త్యమైనది ఒకటి ధరించుకోవాలి. మనల్ని మర్త్యమైన దాన్ని, అమర్త్యమైనది ధరించుకోవాలి. అదే ఈ కాలపు గడియ వర్తమానం. అదే పరిశుద్ధాత్మ అగ్ని బాప్తిజం అయిన 7వ దూత తెచ్చిన వాక్యము. అదే అంత్యకాల వర్తమానం. కాబట్టి సంఘశాఖలకి కృప లేదు. ఎందుకంటే వాళ్ళు విలియం మ్యారిన్ బ్రెన్నామ్ని ప్రవక్తగా నమ్మట్లేదు. Shalom friends, believe this message
అండ్ బీ బ్లెస్డ్.